హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూద్దాం. భూమి మీద 4 ఆవరణములు ఉంటాయి. అవి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణం. శిలావరణంను ఇంగ్లీష్లో లిథోస్పియర్ అంటారు. లిథో అంటే గ్రీకు భాషలో రాయి లేదా శిల అని అర్థం. స్పైరా అంటే గోళం లేదా బంతి అని అర్థం. శిలావరణంలో రాళ్ళు, ఖనిజ లవణాలు ఉండి మందపాటి మట్టి పొర ఉంటుంది. ఈ పొర చదునుగా ఉండే ఉపరితలం కాదు. నీరు ఉండే మండలాన్ని జలావరణం అంటారు. జలావరణంను ఇంగ్లీష్లో హైడ్రోస్పియర్ అంటారు. ఈ పదం నీరు అనే అర్థం ఉన్న హ్యూడర్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. భూమి చుట్టూ ఉండే సన్నటి గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణంను ఇంగ్లీష్లో అట్మాస్ఫియర్ అంటారు. ఆవిరి అనే అర్థం ఉన్న అట్మాస్ అనే గ్రీకు పదం నుండి ఇది వచ్చినది. వాతావరణంలో బొగ్గు పులుసు వాయువు, ప్రాణవాయువు, నత్రజని, నీటి ఆవిరి వంటి అనేక వాయువులు ఉంటాయి. ధూళి కణాలు కూడా ఉంటాయి. గాలిలో ఎంతో ఎత్తున, సముద్రాలలో ఎంతో లోతున ఉండే ప్రాణులు, బ్యాక్టీరియాతో సహా ఉండే ఆవరణాన్ని జీవావరణం అంటారు. జీవావరణంను ఇంగ్లీష్లో బయోస్పియర్ అంటారు. ఇది జీవం అనే అర్థం ఉన్న బయోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. లోతైన అగాధాలు నీటితో నిండి మహాసముద్రంగాను, మిగిలినది ఖండాలుగాను ఉన్నాయి. వీటిని భూశాస్త్రజ్ఞులు మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు. ఖండాల ఉపరితలం సమతలంగా లేదు. వీటిల్లో మైదాన ప్రాంతాలు, పీఠభూములు, పర్వతాలు ఉన్నాయి. పర్వతాలు, మైదానాలు, పీఠభూములను 2వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. ఇవి భూమి లోపలి ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. టెక్టానిక్స్ అనే పదం గ్రీకు పదమైన టెక్టాన్ అనే పదం నుంచి వచ్చింది. దీనికి అర్థం వడ్రంగి లేదా భవన నిర్మాణదారు. వడ్రంగికి అర్థం వచ్చే సంస్కృత పదం తక్షన్. భూమిలో 7 పెద్ద పలకలు, చిన్న పలకలు ఉన్నాయి. ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఇండో ఆస్ట్రేలియా, అంటార్కిటిక్, యురేసియా, పసిఫిక్లు పెద్ద పలకలు. తాజూకా, అరేబియా చిన్న పలకలు. రెండు పలకలు కలిసే చోట ఒకదానిని ఒకటి నెట్టుకుంటాయి. ఒకదాని మీద ఒకటి ఒత్తిడి చూపుతాయి. ఈ ప్రక్రియ వల్ల భూకంపాలు వంటివి సంభవిస్తాయి. పలకల కదలికను పలక చలనాలు అంటారు. యురేసియా పలకాన్ని ఇండియా పలకం నెట్టడం వల్ల హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. భూగర్భంలోని శిలాద్రవం అనుకూల పరిస్థితులలో భూపటలంలోని రంధ్రాల ద్వారా బయటికి వస్తుంది. బయటకి ప్రవహించిన శిలాద్రవం ముఖద్వారం చుట్టూ ఘనీభవించి
ఒక శంఖాకార పర్వత నిర్మాణంగా ఏర్పడుతుంది. దీనినే అగ్నిపర్వతం అంటారు. లావాలో కొంత భాగం పైకి రాకుండానే కింది పొరల్లోనే చల్లబడి శిలలుగా గట్టిపడుతుంది. వీటిని అంతర్గమ భూస్వరూపాలు అంటారు. ప్రపంచంలో అత్యంత చురుకుగా ఉన్న అగ్నిపర్వతం స్ట్రాంబోలి. దీనినే మధ్యధరా సముద్రపు ద్వీపస్తంభం అంటారు. పసిఫిక్ మహాసముద్రం అంచున ఎక్కువ భూకంపాలు సంభవించడం, అగ్నిపర్వతాలు పేలటం వంటివి జరుగుతాయి. ప్రపంచంలో ఇప్పటికీ సజీవంగా ఉన్న అగ్నిపర్వతాలలో ప్రతి 4ంట 3 ఈ పసిఫిక్ మహాసముద్రం అంచున ఉన్నాయని పలకచలనాల సిద్ధాంతం వెల్లడి చేస్తుంది. గాలి, నీరు వల్ల రూపొందే భూస్వరూపాలను భూగర్భ శాస్త్రవేత్తలు 3వ శ్రేణి భూస్వరూపాలు అంటారు. శిలా శైథిల్యం, క్రమక్షయం, నేలకోత, రేణువుల రవాణా, మేట వేయటం వంటి ప్రక్రియలు 3వ శ్రేణి భూస్వరూపాలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు. దీనినే వికోషీకరణ ప్రక్రియ అంటారు. వికోషీకరణ ప్రక్రియ ఇది నిరంతర ప్రక్రియ. వికోషీకరణ ప్రక్రియ వలన భూస్వరూపాలు నిరంతరం మారుతుంటాయి. చెక్కబడిన కొండలు, లోయలు, డెల్టా, ఇసుక పర్వతాలు వంటివి 3వ శ్రేణి భూస్వరూపాలకు ఉదాహరణలు. శిలలు బలహీనమై పగిలిపోయే ప్రక్రియనే శిలా శైథిల్యం ప్రక్రియ అంటారు. ఇది వాతావరణ శక్తుల వలన శిలలు విచ్ఛిన్నమయ్యే ప్రక్రియ. గాలి, నీటి శక్తుల కారణంగా భూమి ఉపరితల పై పొరలు కొట్టుకుపోవడాన్ని క్రమక్షయం అంటారు. కోతకు గురైన శిలల, కంకర, మట్టి, ఒండ్రు వంటి వాటి గాలి, నీరు మోసుకుపోవటాన్ని రవాణా అంటారు. శిలల నుంచి, పైపొరల నుంచి విడిపోయిన రేణువులు గాలి, నీటితో పాటు కొట్టుకుపోతాయి. అయితే వీటి వేగం తగ్గినప్పుడు ఇసుక రేణువులను మోసుకెళ్లలేక వాటిని వదిలివేస్తాయి. ఇలా వదిలివేసిన మట్టి వల్ల మైదాన ప్రాంతాలు, నదీ ప్రాంతాలు ఏర్పడతాయి. వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నదీ ప్రవాహం వేగంగా ఉండి కొండను నిలువుగా కోతకు గురి చేయడం వల్ల లోతైన లోయ ఏర్పడుతుంది. దీనిని సాధారణంగా వి ఆకారపు లోయ అంటారు. ప్రపంచంలో అతిపెద్ద అగాధదరి అయిన గ్రాండ్ క్యాన్యాన్ కొలరాడో నది మీద ఉంది. దీని పొడవు 466 కిలోమీటర్లు, లోతు 1.6 కిలోమీటర్ల వెడల్పు, 188 మీటర్ల నుంచి 2 కిలోమీటర్ల వరకు ఉంటుంది. శిలలు చాలా గట్టిగా ఉన్న ప్రాంతాలలో నది తన ప్రవాహ మార్గాన్ని సన్నటి లోతైన లోయగా కోస్తుంది. దీని అంచులు నిటారుగా ఉంటాయి. వీటినే గార్జెస్ అంటారు. ఆనకట్టలు కట్టడానికి గార్జెస్లు అనువుగా ఉంటాయి. గోదావరి నది మీద పాపికొండల వద్ద ఉన్న బైసన్ గార్జ్
కాశ్మీర్లోని ఇండస్ గార్జెస్లకు ఉదాహరణలు. నది నీటి కోతకు మరొక ముఖ్యమైన రూపం అగాధదరి అంటారు. దీంట్లో నది అంచులు తీవ్ర వాలుతో చాలా లోతుకు కోతకు గురి అవుతుంటాయి. వాలులో తేడాలు బాగా ఎక్కువగా ఉండే పర్వత ప్రాంతాలలో జలపాతాలు అధిక సంఖ్యలో ఉంటాయి. ఆ జలపాతంలో నీళ్లు కింద పడే చోట దుముకు మడుగుగా ఏర్పడుతుంది. ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం. ఇది వెనిజులాలోని చురున్ నదిపై ఉంది. దీని ఎత్తు 979 మీటర్లు. ప్రపంచంలో అతి ఎత్తైన రెండవ జలపాతం టుగెలా జలపాతం. ఇది దక్షిణాఫ్రికాలో టుగెలా నదిపై ఉంది. ఈ జలపాతం ఎత్తు 947 మీటర్లు. భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం జోగ్ లేదా జెరుసొప్ప జలపాతం. దీని ఎత్తు 253 మీటర్లు. ఇది కర్ణాటకలోని శరావతి నదిపై ఉంది. ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా సుందర్బన్. ఇది గంగా బ్రహ్మపుత్ర నదులు బంగాళాఖాతంలో కలిసే చోట ఏర్పడ్డది. సముద్రాన్ని నది చేరుకున్నప్పుడు దాంట్లో మేటవేయని రేణువులు ఉంటే అవి నదీ ముఖంలో మేటవేయబడి డెల్టా ప్రాంతం ఏర్పడుతుంది. ఈ ప్రాంతం గ్రీకు అక్షరం డెల్టా రూపంలో ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. మెల్లగా కదులుతున్న మంచు రాశిని హిమానీ నదం అంటారు. గురుత్వాకర్షణ శక్తి కారణంగా హిమానీ నదులు కదులుతాయి. హిమానీ నదం ఉత్పతనం అనే ప్రక్రియ ద్వారా రాళ్లను కోతకు గురిచేసి వాటిని రవాణా చేస్తుంది. హిమానీ నదులు యు ఆకారపు లోయలను సృష్టిస్తాయి. హిమానీ నదం మోసుకుపోలేని పదార్థాలను వివిధ ప్రాంతాలలో మేటవేస్తుంది. ఇలా మేటవేసిన వాటిని మొరైన్లు అంటారు. సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు కోతకు గురి కావటం, అక్కడ మేట వేయడం కారణంగా సముద్ర తీరపు భూస్వరూపాలు ఏర్పడతాయి. సముద్రపు అలల కారణంగా తీర ప్రాంతాలు మరింత కోతకు గురైతే పైకప్పు కూడా పడిపోయి పక్క గోడలు మాత్రమే మిగులుతాయి. ఈ గోడల లాంటి వాటిని పేర్పుడు స్తంభాలు అంటారు. సముద్రపు నీటి నుంచి దాదాపు నిటారుగా లేచే రాతి తీరాన్ని సముద్ర భృగువు అంటారు. సముద్ర భృగువులు మరింత కోతకు గురైనప్పుడు అగ్రం అఖాతాలు ఏర్పడతాయి. అగ్రం అన్నది సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన భూభాగం. అఖాతం అన్నది సముద్ర తీరం వెడల్పుగా లోపలికి సముద్రం చొచ్చుకొని వెళ్ళిన ప్రదేశం. భూభాగంలో 1/5వ వంతు ఎడార్లతో నిండి ఉంది. రాయి పైభాగంలో కంటే కింది భాగం ఎక్కువగా కోతకు గురి అయి పుట్టగొడుగులా ఉంటాయి కాబట్టి వీటిని పుట్టగొడుగు రాళ్ళు అంటారు. నేలలోంచి అకస్మాత్తుగా పొడుచుకొచ్చినట్లు ఉండే రాళ్లను ఇన్సెల్బర్గ్ లేదా
దివికొండ అంటారు. వీటి పక్కలు నిటారుగా, పైభాగం గుండ్రంగా ఉంటుంది. వాతావరణ ప్రభావం, నిరంతర గాలి చర్యల వల్ల చాలా ఎడారుల్లో ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. మెత్తగా ఉండే దుమ్ము ఎడారులు దాటి కొట్టుకొని పోయి పక్క భూముల మీద పడుతుంది. ఇది సాధారణంగా పసుపు రంగులో సారవంతంగా ఉంటుంది. ఇటువంటి నేలను లోయిస్ అంటారు. లోయిస్ నేల చక్కటి ఒండ్రు నేల. దీంట్లో సున్నం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో ముఖ్యమైన అగ్నిపర్వతాలు. Thank you for watching my videos. If you like my videos, please subscribe my YouTube channel and share them.